సరిగ్గా 40 సంవత్సరాల క్రితం మన్యం ప్రాంతంలో గిరిజనుల హృదయాలు చేరుకుని ఎన్నో ఉద్యమాలు నిర్మించి ప్రజల తలలో నాలుకల్లాగా మెలిగినటువంటి నాయకులు పీపుల్స్ వార్ గుండాల చేత దారుణంగా హత్య చేయబడ్డారు. కాబట్టి చంద్రరావు గారు, భీష్మారావు గారు మీ అందరికీ తెలుసు, అక్కడికక్కడే చనిపోయారు. చంద్రరావు గారు తర్వాత దాదాపు 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ఆయన కూడా చనిపోయారు. వీళ్ళిద్దరిని పీపుల్స్ వార్ గ్రూప్ చంపడానికి కారణం ఏంటి పరిశీలిస్తే ఇవాళ అనేక ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా కొన్ని ఘటనలు, కొన్ని వ్యక్తిగత సమస్యలు, ద్వేషాలు, లేదు రాజకీయంగా ఎదుగుదలను ఓరవలేక చేసే, అంటే ఈయన చంపితే ఎన్నికల్లో మేము గెలుస్తామని, ఆయన చంపితే ఊళ్ళో పెత్తనం మాకు వస్తుందని, ఇట్లాంటి రాజకీయ కారణాలతో చంపడాలు చాలా చూస్తున్నాం. కానీ భీష్మారావు గారు, చంద్రరావు గారి యొక్క హత్యాకాండ వీటన్నిటికంటే చాలా లోతైంది, ఓ సిద్ధాంతపరమైంది. అంటే ఈ దేశంలో మార్క్సిజం లెనినిజాన్ని సక్రమంగా పాటిస్తూ ప్రజలను సమీకరిస్తూ పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీ అలా కాకుండా షార్ట్ కట్ మెథడ్లో అర్జెంటుగా విప్లవం సాధించాలని కొంతమంది వీరుల చేతుల్లో తుపాకులు ధరించి అడవుల్లోకి వెళ్ళి కొంతమంది భూస్వాములను లేక పెట్టుబడిదారీ శక్తులను హతమార్చి ఆ రకంగా విప్లవాన్ని సాధించాలనే ఒక ఏదో అంటాం కుక్కమూతి పిందెల్ లాంటి తప్పుడు సిద్ధాంతాలతో పీపుల్స్ వారు చాలా కాలంగా సిపిఎం పైన దాడులు చేసింది. ఒక భద్రాచలంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, ఇంకా నల్గొండ, ఖమ్మంలో ఇంకా కొన్ని చోట్ల ఇట్లాంటి దారుణాలు పీపుల్స్ వార్ చేతుల్లో జరిగినాయి. వాస్తవానికి ఆ చంపినాడు పీపుల్స్ వార్ గుండాలకు భీష్మారావు ఎవరో, చంద్రరావు ఎవరో తెలియని కూడా తెలియదు. ఒకళ్ళ ముఖాలు కూడా చూడలేదు. వాళ్ళు జీపుని చుట్టుముట్టిన తర్వాత అందులో భీష్మారావు ఎవరో, చంద్రరావు ఎవరో తెలియక వీళ్ళని అడుగుతున్నారు, మీలో చంద్రరావు ఎవరో, భీష్మారావు ఎవరో అని. కానీ జీపులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చెప్పడానికి సిద్ధం కాలేదు. చివరికి అంతకుముందే బహుశా ప్లాన్ వేసుకొని ఉంటారు. ఒక ట్రాక్టర్తో వేరే మనుషులు అక్కడికి వచ్చారు. వాళ్ళలో కొంతమందిని దింపి ఈ ఇద్దరిని గుర్తుపట్టమని అడిగారు. ఆ ట్రాక్టర్లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరిని గుర్తుపట్టడం, వెంటనే భీష్మారావు తలపైన గొడ్డలతో నరకడం, ఆయన అక్కడ వెంటనే పడిపోవడం, తర్వాత చంద్రరావు గారిని దాడి చేయడం, బుజ్జి గారిని చేతులు కాళ్ళు కట్టేసి కొన్ని దెబ్బలు కొట్టడం, ఇట్లాంటి ఘటనలన్నీ చాలా సందర్భాల్లో మనం మీటింగ్లో చెప్పుకొని ఉంటాం. అంటే దీని వెనుక భద్రాచలం అడవుల్లోకి పీపుల్స్ వార్ సిద్ధాంతం కానీ, పీపుల్స్ వార్ దళాలు కానీ, మావోయిస్టుల కదలికలు కానీ లేకుండా చేయటం అనే ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా భారతదేశంలో కానీ ఎక్కడ అటవీ ప్రాంతంలో ఆనాడు 80ల్లో 70ల్లో ముఖ్యంగా పీపుల్స్ వార్ ప్రారంభంలో చాలా ఉధృతంగా ప్రభుత్వం పైన దాడులు చేసిన సందర్భంలో వాళ్ళు ప్రవేశించిన స్థలం లేదు. విప్లవకారుల గ్రూపుల్లో కూడా మిగతా గ్రూపులన్నీ బలహీనపడిపోయి పీపుల్స్ వార్ గ్రూపు చాలా బలంగా తయారైంది ఆనాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా మిలిటెంట్గా వ్యవహరించారు, చాలామందిని చంపడానికి పూనుకున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులకు పూనుకున్నారు, పోలీసులపైన, సైన్యాలపైన కూడా కాల్పులు జరిపిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి పీపుల్స్ వార్ దాని ఆకర్షణ శక్తి అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా వాళ్లే సరైన వాళ్ళు అనే భావన అమాయక గిరిజనుల్లో చాలా ప్రాంతాల్లో వచ్చింది. ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ, లేక వలస వచ్చినటువంటి భూస్వామ్య శక్తులు కానీ అమాయకులైన గిరిజన ప్రజల్ని అనేక విధాలుగా దోచుకునేవాళ్ళు. ఆర్థికంగానే కాక, సామాజికంగా పీడించడమే కాక, స్త్రీలను లైంగికంగా దోచే పని కూడా చాలా విస్తారంగా జరిగేది. అట్లాంటి దోపిడీకి వ్యతిరేకంగా ఒక కారు చీకట్లో కాంతిరేఖలాగా దాన్ని ప్రతిఘటించేవాళ్ళు. కనపడితే చాలు వాళ్ళే దేవుళ్ళని, వాళ్ళే విముక్తి ప్రదాతలని ఆకర్షించబడే ఒక లక్షణం గిరిజనుల్లో ఆనాడు ఉండేది. దేశమంతా ఇట్లాంటి ప్రక్రియ జరిగిన ఛత్తీస్గఢ్ అడవుల్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, ఒరిస్సాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో నల్లమల అడవుల్లో కానీ, లేక చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో కానీ, అన్నిట్లో కూడా పీపుల్స్ వార్ గ్రూప్ దళాలు ప్రవేశించినాయి. కానీ నాకు తెలిసినంతవరకు భారతదేశంలో పీపుల్స్ వార్ దళాలు ప్రవేశించకుండా ఉంది ఒక భద్రాచలం అడవుల్లో మాత్రమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అలా జరిగింది? దానికి కారణం మార్క్సిస్టులు చేసిన త్యాగాలు. సైద్ధాంతికంగా ఎదుర్కొనేదానికి, పీపుల్స్ వార్ సిద్ధాంతాలను ఎండగట్టే దానికోసం జరిగిన అపారమైన కృషి దీనికి కారణం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ కృషి కేవలం సిద్ధాంతపరంగా పుస్తకాల్లో వ్యాసాలు రాయటము, లేదా పుస్తకాలు రాయటం ద్వారా, ఉపన్యాసాలు చెప్పడం ద్వారా మాత్రమే జరగలేదు. ప్రత్యక్షంగా ఏ సమస్యల్లో అయితే గిరిజనులు బాధపడుతున్నారో, దోపిడీకి గురవుతున్నారో, ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఎవరు ముందుకొచ్చినా సరే వాళ్ళని పూజించే ధోరణి గిరిజనుల్లో ఉందో, అది అంతకుముందు అనేక ప్రాంతాల్లో మావోయిస్టులు చేశారో, ఆ పాత్రని భద్రాచలం అడవుల్లో నిర్వహించింది సిపిఎం పార్టీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
వివిధ ప్రజా సంఘాల ద్వారా గిరిజన సంఘాలు కానీ, ట్రేడ్ యూనియన్లు కానీ, యువజన విద్యార్థి సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ అనేక రూపాల్లో ప్రజల్లో కార్యకలాపాలు నిర్వహించిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. అయితే ఈ పార్టీ కూడా భద్రాచలంలో అన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా ఆధిక్యత మొదట కలిగి లేదు. ముఖ్యంగా భీష్మారావు గారు పనిచేసినటువంటి చింతూరు ప్రాంతంలో కూడా మొదట, ఆ తర్వాత వచ్చినటువంటి ఆధిక్యత మొదట లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత ఉండేది. కానీ ఆ పరిస్థితుల్లో చంద్రరావు గారు, భీష్మారావు గారు చేసిన కృషి మొత్తం భద్రాచలం డివిజన్లో సిపిఎం పార్టీని ఒక అజేయమైన శక్తిగా, ఒక తిరుగులేని పార్టీగా ఎర్రజెండా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఈ ఇద్దరి యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఇది భరించలేకపోయింది పీపుల్స్ వార్ గ్రూప్. ఈ అడవిలో ప్రవేశించడానికి మార్గం ఈ ఇద్దరు నాయకులను చంపితే తప్ప ఇంకొక అవకాశం లేదు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. వీళ్ళిద్దరి కంటే ముందే ఇంకొంతమంది నాయకుల్ని చంపడానికి సత్యనారాయణ గారిని, ఒక ఆమెని చెయ్యి నరికి ధాన్యపు రాశిలో పాతిన సంఘటనలు మనం చూసాం. ఇంకా గిరిజన నాయకులను చంపిన సందర్భాలు చూసాం. అనేక గ్రామాలపై దాడులు చేసిన సందర్భాలు చూసాం. బెదిరింపులు చూసాం. ఇవన్నీ జరిపినా సరే ఈ ఉద్యమం లొంగడం లేదు, దారికి రావడం లేదు. కాబట్టి ముఖ్య నాయకులుగా ఉన్న వీళ్ళిద్దరిని చంపాలి. ఈ ఉద్యమంలో మొత్తంగా కీలకంగా పనిచేసిన వాళ్ళు టివిఆర్ చంద్రం గారు పెద్ద నాయకుడిగా రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా ప్రజల్లో, ఆయన రాష్ట్రానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లో పనిచేసిన వాళ్ళు చంద్రరావు గారు, భీష్మారావు గారు, అట్లాగే యలమంచిలి సీతారామయ్య గారు, ఇంకా కొంతమంది నాయకులు బిఎస్ రామయ్య గారు, వీళ్ళందరి కృషి వల్ల ప్రజల అభిమానం ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టాలంటే, పీపుల్స్ వార్ అంటే భయం కలిగించాలంటే వీళ్ళిద్దరిని చంపడం తప్ప మార్గం లేదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. దాని ఫలితంగా జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే భీష్మారావు గారు, చంద్రరావు గారు మరణం చిన్న త్యాగం కాదు. భారతదేశంలో మార్క్సిజం లెనినిజం అమలు జరపడంలో తప్పుడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టబోయినటువంటి పీపుల్స్ వార్ యొక్క తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిలబెట్టి ఒక సైద్ధాంతిక పోరాటంలో అసూలర్పించినటువంటి గొప్ప నాయకులు వీళ్ళిద్దరూ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీలో ఒక సందర్భం వచ్చింది. పీపుల్స్ వార్ గురించి చర్చ వచ్చింది. అప్పటికి ఇంకా పీపుల్స్ వార్ గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు చాలామంది, వాళ్ళు విమర్శించాలంటే భయపడుతున్నారు. పైకి ఎన్ని చెప్పినా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, హోమ్ మినిస్టర్లు కూడా పీపుల్స్ వార్ని పేరు పెట్టి మాట్లాడటానికి భయపడుతున్న పరిస్థితి ఉంది. అప్పుడు పీపుల్స్ వార్ గురించి, దాని సైద్ధాంతిక వైఫల్యాల గురించి చర్చ వస్తున్నప్పుడు మన పార్టీ తరఫున అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఆ మాటల సందర్భంగా ఇక్కడ జరిగిన ఘోరాలు, నేరాలు ఇవన్నీ తెలియజేయడంతో పాటు ఒక ముఖ్యమైన మాటని వాడాను. పీపుల్స్ వార్ అంటే ఏం కాదు, పీపుల్స్ వార్ అనేది విప్లవానికి పుట్టిన వికృత శిశువు అని చెప్పాను. విప్లవం పేరుతో విప్లవానికి పుట్టిన వికృతమైన శిశువే పీపుల్స్ వార్ అని అసెంబ్లీలో చెప్పాను. ఈ మాటకు అసెంబ్లీ అంతా గడగడలాడిపోతుందంటే నా మాట గడగడలాడడం కాదు, ఈ మాట వింటే పీపుల్స్ వార్ వాళ్ళు తమ్మినేని చంపేస్తారని వాళ్ళ భయం. చాలామంది నాకు సలహాలు చెప్పారు, ఎంత మాట అన్నావు, ఇంత మాట పీపుల్స్ వార్ని అని మీరు ఎట్లా రేపు తిరుగుతారని. అంటే ఇప్పుడు కొత్తగా తిరిగేది ఏం లేదు, నేను తిరిగి వచ్చాను అని చెప్పాను అనుకోండి, అది వేరే విషయం. ఇది చరిత్ర. నిజానికి కూడా ఆనాడు చంద్రరావు గారు, భీష్మారావు గారు చంపిన రోజు నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. స్వయంగా నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఉద్యమం పెద్ద క్రైసిస్లో ఉంది. జిల్లా పార్టీ కార్యదర్శిగా బహుశా బోడపూడి గారు ఉన్నాడు. బోడపూడి గారు కార్యదర్శి, చిరావూరు లక్ష్మణసాయి గారు, మంచిగంటి రామకృష్ణరావు గారు, కేఎల్ నరసింహ, వీళ్ళందరూ యోధులందరూ జిల్లా సెక్రటరియట్. నేను అప్పుడే ముఖ్య నాయకత్వంలోకి వస్తున్నాను. ఖమ్మం డివిజన్ పార్టీ సెక్రటరీగా ఎన్నికైన తొలి సంవత్సరంలోనే ఖమ్మం డివిజన్ 2 ఎమ్మెల్యే స్థానాలు, పాలేరు అసెంబ్లీ 2 కూడా 85లో మనం గెలుచుకున్నాం. ఆ గెలుపుల తర్వాత జరిగిన సంఘటన ఇది నవంబర్లో. ఆ నేపథ్యంలో ఇక్కడ ఈ ఘటన జరిగిన తర్వాత ఖమ్మం డివిజన్ అంతా అతలాకుతలం అయింది. ప్రత్యేకించి భీష్మారావు వారి కుటుంబాలు ఇవన్నీ కూడా ఖమ్మం డివిజన్కి సంబంధం ఉన్న కుటుంబాలు. ఆ గ్రామాల నుంచి పుట్టి పెరిగి ఆ తర్వాత ఇక్కడికి వలస వచ్చినటువంటి కుటుంబాలు. ఆ నేపథ్యం కానివ్వండి, లేదా వాళ్ళ చరిత్ర, పోరాడిన తీరు, వీటిని చూసి ఇన్స్పైర్ కావడం కానీ చాలా అనుబంధంతో మేము ఉద్యమంలో పాల్గొన్నాం. ఆనాడు చింతూరు ప్రదర్శనలో నేను పాల్గొన్నాను, అంత్యక్రియల్లో పాల్గొన్నాను, ఆ బహిరంగ సభలో నేను మాట్లాడాను. ఆనాడు చాలామంది తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే జిల్లా పార్టీ సెక్రటరియట్లో ఒక చర్చ జరిగిందట. ఆ చర్చ ఏమిటంటే భద్రాచలం డివిజన్, ముఖ్యంగా చింతూరు ప్రాంతంలో ఈ 2 హత్యల వల్ల ఉద్యమం చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది.
అక్కడ మావోయిస్టులను తట్టుకొని నిలబెట్టి నడిపించగలిగే ఉత్సాహం ఇవ్వగలిగిన నాయకుడు కావాలి. కాబట్టి ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ డిప్యుటేషన్ నుండి పనిచేసే స్థితి ఎవరికన్నా ఉందా అనేది జిల్లాలో ఉన్న ముఖ్యమైన కేడర్లను కొంత సంప్రదించారు. అట్లా సంప్రదించిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. నన్ను సంప్రదించమని నేను చెప్పాను, మీరు పార్టీ నిర్ణయం చేస్తే వెంటనే వెళ్తాను, నిర్ణయం చేస్తే వెళ్తాం కాదు, మీరు నన్నే నిర్ణయం చేయాలని నేను కోరుకుంటున్నాను కూడా చెప్పాను. చింతూరు వెళ్తాను, అక్కడే ఉంటాను, ఆ ఉద్యమాన్ని కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తానని. అట్లా చెప్పిన నాయకుడు నాతో పాటు వాళ్ళు సంప్రదించిన నాయకులను సంప్రదించి ఉంటారు. అట్లా సంప్రదించిన నాయకుల్లో ఇంకొక నాయకుడు కూడా తను సిద్ధమని చెప్పాడు. ఆ నాయకుడు ఏలూరు లక్ష్మీనారాయణ గారు. ఈ ఇద్దరు సిద్ధమన్నారు. ఎవరిని పంపించాలని తర్వాత నిర్ణయం చేసుకున్న ఖమ్మం డివిజన్ ఉద్యమం, పెద్ద ఉద్యమం, 2 ఎమ్మెల్యేలు గెలుచున్నారు. ఇప్పుడు అక్కడ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అని చివరికి ఏలూరు లక్ష్మీనారాయణ గారు నిర్ణయించారు. నేను తర్వాత అడిగాను, బొడపడి గారు, నన్ను పంపిస్తారు అనుకున్నానని. నీ ఉత్సాహానికి మంచిదే, జేజేలు, అవసరమైనప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడు ఇక్కడ అవసరం ఉంది నీకు అని చెప్పాడు. ఇది నాకు గుర్తున్న విషయం. ఇక్కడికి వచ్చి ఉద్యమంలో పాల్గొనలేకపోయినా ప్రతి సందర్భంలో ఈ ఘటనలో పాల్గొనడానికి నేను ఎప్పుడు ఆసక్తి చూపించాను. భద్రాచలం డివిజన్ అన్నా, లేదు చంద్రరావు గారు, భీష్మారావు కుటుంబాలన్నా, ఎల్ఎన్ సీతారామయ్య గారు అన్నా, ఎనలేని గౌరవంతో ఉద్యమంలో పనిచేస్తూ వచ్చాము. ఈనాడు ఈ 40 సంవత్సరాల అనుభవంలో మనం చూస్తే సోదరి హైమావతి గారు చరిత్ర అంతా రాశారు. చాలామందికి తెలియని విషయం, బహుశా నాకు కూడా చాలా తెలుసు, కానీ నాకు కూడా తెలియని విషయాలు కొన్ని అందులో ఉన్నాయి పుస్తకంలో. అంటే భీష్మారావు గారు ఏదో ఇక్కడ బతుకు తీరు కోసం వచ్చాడు, చింతూరులో ఉద్యోగం చేశాడు, ఫారెస్ట్లో, లేక ఇంకేదో వ్యాపారాలు చేశాడు. ఆ చేసే క్రమంలో కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది, చంద్రరావు గారితో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో ఆయన్ని ఎమ్మెల్యే అభిమాని అనే పేరుతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులోంచి బయటపడేయడానికి చంద్రరావు గారు కృషి చేశారు. ఆ తర్వాత నుంచి కమ్యూనిస్ట్ కార్యకర్తగా ఆయన ఎదిగాడు. అంటే అది కమ్యూనిస్ట్ కార్యకర్తగా ఏదో కొత్తగా రంగంలోకి వచ్చినట్టు, సిపిఎం పార్టీతో కొత్త కావచ్చు, కానీ భీష్మారావు గారి జీవితం కమ్యూనిస్ట్ ఉద్యమానికి కొత్త కాదు. ఆయన బాల్యం నుంచే కమ్యూనిస్ట్ ఉద్యమ స్ఫూర్తితో పెరిగినటువంటి వాడు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పుట్టిన ఊర్లోంచే తను చదువుకు వెళ్తే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉండవు అని చెప్పి ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేస్తూ ఉన్న టైంను ఉద్యమానికి ఎట్లా ఉపయోగించాలని ప్రయత్నం చేసినవాడు. ఆ తర్వాత అక్కడే ఉండి వృత్తులు చేసినా, వ్యాపారం చేసినా ఎక్కువ సమయం ఇచ్చేదానికి అవకాశం లేదని ఎక్కడికి వెళ్తే ఏలూరుపాడు వెళ్తాడా, ఇంకో చోటుకి వెళ్తాడా, ఎక్కడ వెళ్ళినా సరే వీలైన సమయం ప్రజల సేవకు, విప్లవ కార్యాచరణకు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి సందర్భం. ఇట్లాంటి క్రమంలోనే ఆయన ఫారెస్ట్లో ఉద్యోగానికి వచ్చాడు. ఉద్యోగం చేయడం కోసం కాదు, లేక వ్యాపారం చేయడం కోసం కాదు. బతకాలంటే తినాలి కాబట్టి, తినాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి తప్పనిసరి చేయడం తప్ప జాసంతా విప్లవోద్యమ నిర్మాణం మీదనే ఉన్నటువంటి గొప్ప విప్లవకారుడు కాబట్టి భీష్మారావు గారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే చెల్లి హైమావతి ఒక మాట నన్ను బాగా కదిలించింది. ఆమె ఒక చోట రాస్తుంది, ఏమనంటే, మామూలుగా ప్రాణత్యాగం అంటే గొప్ప త్యాగం అనుకుంటాం, ఆస్తులు త్యాగం చేయడం అంటే చాలా గొప్ప త్యాగం అనుకుంటాం. కానీ నా దృష్టిలో ప్రాణత్యాగం కంటే, ఆస్తుల త్యాగం కంటే కూడా జీవితాంతం మంచిగా బతికే అవకాశాలు ఉండి కూడా అవకాశాలు వదులుకొని జీవితాంతం కష్టపడే జీవితంతో, పేదరికంతో అయినా సరే విప్లవ ఆశయంతో జీవించడం అనేది అది పెద్ద త్యాగం అనేది ఆమె చెప్పిన మాట. అది నిజం అనిపించింది నాకు. దానికంటే మించింది లేదు. దాన్ని అనుభవించడం తేలికేం కాదు, చెప్పినంత తేలిక కూడా కాదు. కాకపోతే ప్రాణత్యాగంలో 2-3 రకాల త్యాగాలు ఉంటాయి. అందులో ఒకటి మాత్రం దీనికంటే కూడా పెద్ద త్యాగమే. అదేంటంటే, ప్రాణం ఫలానా డేట్న ఫలానా రోజున తప్పకుండా పోతుంది ఈ ఉద్యమంలో ఉంటే. నువ్వు ఉద్యమం కాదనుకుంటూ నువ్వు బతుకుతావు అంటే అప్పుడు కూడా ప్రాణాన్ని వదలటానికి సిద్ధపడేవాడు. ఆ ప్రాణత్యాగం చాలా గొప్పది, భగత్ సింగ్ లాంటిది. కానీ అట్లా కాదు. ఎర్ర జెండాలు ఉంటే ఎప్పుడైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, ఎర్ర జెండాలు ఉంటే ఎప్పుడైనా గుండాలు దాడి చేయొచ్చు, ఎప్పుడైనా చంపొచ్చు. చంపుతాడనే గ్యారంటీ లేదు, ఫలానా డేట్ను చంపుతారనే భయము లేదు. ఉంటే చంపొచ్చు అనే అవకాశం ఉన్న ఎర్ర జెండా ఉద్యమంలో పనిచేస్తే ముందే ప్రాణత్యాగానికి సిద్ధపడినంత గొప్ప త్యాగం అనుకోవడానికి ఏమి లేదు. ఇలాంటి తేడాలు ఎన్ని ఉన్నప్పటికీ కష్టాన్ని భరిస్తూ, దాని విప్లవం కోసం భరిస్తూ జీవించడం అనేది చాలా గొప్ప త్యాగంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ వినిమయదారి సంస్కృతిలో కాస్త మంచిగా జీవించాలి, ఎందుకంటే కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆశలు తగ్గుతున్నాయి, ఓటు రావట్లేదు, సీటు రావట్లేదు, ఇది ముందర పడుతుందా, భవిష్యత్తు ఉందా అనే అనుమానాలు ఎక్కువ అవుతున్న తరుణంలో కాస్త పార్టీ బాగుంటే అందులో ఉండేవాళ్ళం. పార్టీ బాగాలేడు, కనీసం మన జీవితంలో బాగుండాలని కొద్దిగా సంపాదిద్దామనో, కొద్దిగా ఒళ్ళు ఏమర్చి ఉద్యమాలు పక్కన పెట్టి సొంత కుటుంబం చూసుకుందామని అనుకునే వాళ్ళు ఉన్న నేటి రోజుల్లో తప్పనిసరిగా ఇట్లాంటి చరిత్రని, ఇట్లాంటి ఉదాహరణలను మనం స్ఫురణకు తెచ్చుకోవడం ద్వారా
మనమందరం విప్లవానికి మరింత అంకితమయ్యే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను ఆ పుస్తకంలోనే ఒక మాట రాసినట్టుగా హైమావతి గారు భాషా పాండిత్యంతో తను కూడా రాశాను అనిపించుకోవడానికి రాసిన పుస్తకం కాదు. ప్రతి మాటలో ప్రతి వాక్యంలో కూడా ఒక ఆవేదన కనపడుతోంది. తన ఉద్యమం కోసం ఎన్ని ఇబ్బందులు పడింది. తాను మొదట కమ్యూనిస్ట్ ఏం కాదు, ఇంకా ఆయనే మొదట కమ్యూనిస్ట్. ఆ చదివినప్పుడు నాకు అర్థమైన విషయం. ఆయన తర్వాతనే హైమావతి గారు కమ్యూనిస్ట్ తప్ప ఆది కమ్యూనిస్టు ఆ కుటుంబంలో భీష్మారావు గారే. ఆ రకంగా కొన్నాళ్ళు ఏంటి కష్టాలనే నిర్లిప్తత కూడా వచ్చేది ఆమెకి. అయినా సరే ఆయన నిలబెట్టిన తీరు కానీ, ఆయన నిలబడుతున్న తీరు చూసి ఈమె ఇన్స్పైర్ అయిన తీరు కానీ, ఆ తర్వాత ఆయనే దూరమైన కష్టం వచ్చినా సరే భరించిన ఆ నిబ్బరత్వం కానీ అది చాలా గొప్ప విషయం. ఇవాళ రేపు అనేక కుటుంబాలు అది కనపడటం లేదు. ఈ రోజున కమ్యూనిస్ట్ ఉద్యమం కొంత బలహీనపడవచ్చు, కొంత ఓట్ల సీట్ల రూపంలో తగ్గవచ్చు. కానీ ఎప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కమ్యూనిస్టులు అంటే ఓట్లు సీట్లు రాజకీయాలు మాత్రమే కాదు. కమ్యూనిస్ట్ అనేది ఒక జీవన విధానం, ఒక ప్రత్యామ్నాయ జీవన విధానం, ఒక నిండైన మానవత్వం కలిగినటువంటి ఒక జీవన విధానం. ఆ విధానాన్ని ఎంచుకోవడం, ఆ విధానాన్ని అనుసరించడం, అందులో మమేకమైపోవడం అనేది దానికి అదే సోషలిజం ఎన్నాళ్ళకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది. సోషలిజం ఎప్పుడూ రావడం కాదు. ఒక మహాకవి అన్నట్టుగా మనం ఎప్పుడూ లక్ష్యాన్ని ప్రేమించడం కాదు, కానీ లక్ష్యం కోసం సాగే ప్రయాణాన్ని కూడా అనుభవించాలి, ఆ ప్రయాణాన్ని కూడా ప్రేమించాలి అంటాడు. అంటే సోషలిజం అనే లక్ష్యం కలిగిన మనం సోషలిజం వచ్చినప్పుడే సంతోషించడం కాదు, అది ఎప్పుడైనా రానివ్వండి. కానీ ఆ సోషలిజం కోసం చేసే ప్రయత్నం, రోజువారీ చేసే ప్రయత్నం, ప్రతి గంట మనం చేస్తున్న ప్రయత్నం, ప్రతి నిమిషం మనం అనుభవించాలి, ఆనందపడాలి. అట్లాంటి గొప్ప కృషిలో మనం ఉన్నందుకు చెత్త రాజకీయాలు చాలా ఉన్నాయి దేశంలో. ఇవాళ ఉంటే మగలు కొట్టి పొగలు పోయే రాజకీయాలు చాలా ఉన్నాయి. సంపాదించే రాజకీయాలు కావచ్చు, పదవులు పొందే రాజకీయాలు కావచ్చు, ఇట్లాంటివి చాలా కనపడతాయి. కానీ వాళ్ళు ఉండి రేపు పోయిన తర్వాత వాడిని తలిచేవాడు మెలిచేవాడు ఉండడు. కానీ నిలబడేది, నిలిచేది, గెలిచేది ఎప్పటికీ ఎర్ర జెండా సిద్ధాంతమే, అట్లాంటి ఆదర్శమే, అట్లాంటి మానవతావాదమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, చాలామందికి కొంచెం అటు ఇటుగా సిద్ధాంత అవగాహన లేని వాళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఏమో మనం ఇందులో పడ్డాం, మెడకపడ్డ పాము కరవ తప్పుతుందా, ఎర్ర జెండాలో పడ్డాం, ఇదేం మొదలు పెట్టట్లేదు, దీనికి భవిష్యత్తు ఉందా లేదా అని అనుకునే వాళ్ళు అక్కడక్కడ మన వాళ్ళు కూడా కొంతమంది తయారవుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే, ఎర్ర జెండాకి భవిష్యత్తు ఉందా లేదని కాదు, ఎర్ర జెండా లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా లేదని మనం ఆలోచించాలి. ఎర్ర జెండా లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు లేదు. ఎందుకంటున్నా ఈ మాట, ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలకు సరైన పరిష్కారాలు చూపగలిగిన సైద్ధాంతిక స్పష్టత ఎర్ర జెండాలకు మాత్రమే ఉంది. ఈ దేశం ఏం ఎదుర్కొంటుంది? ఇవాళ ఒక మతోన్మాదాన్ని ఎదుర్కొంటోంది. తరతరాల నుంచి ముస్లిం, హిందూ, సిక్కు, క్రైస్తవులు ఇట్లాంటి మత తేడాలు లేకుండా అందరూ ఐకమత్యంగా జీవించినటువంటి భారతీయ సమాజంలో మత చిచ్చు రేగుతోంది. ఇవాళ మత చిచ్చు దానంతటిదే రేగటం కాదు, కావాలని సృష్టిస్తున్న రాజకీయాల ప్రయోజనాల కోసం బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆ చిచ్చులో చాలామంది శలబాల్లాగా కొట్టుకుంటున్నారు, అనేక మంది ఘర్షణలో చనిపోతున్నారు. భవిష్యత్ భారతదేశ రూపం మరింత సంక్లిష్టంగా ఉండబోతోంది. ఇట్లాంటి దానికి పరిష్కారం చూపగలిగిన సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉండొచ్చు, ఎక్కువ ఓట్లు వచ్చి ఇంకో పార్టీ ఉండొచ్చు, మొన్న కిందికి పోయి మళ్ళీ పైకి వచ్చిన చంద్రబాబు కనపడవచ్చు. ఇవన్నీ వాటికి పరిష్కారాలు చూపించగలిగే శక్తి వాళ్ళకి లేదు. అవకాశాన్ని బట్టి తానాతాందానని తపలా కొట్టి అధికారంలోకి వచ్చే శక్తులు తప్ప. ఒకప్పుడు మోడీని లేక మతోన్మాదాన్ని తీవ్రంగా విమర్శించినటువంటి ఆ తెలుగుదేశమే ఇవాళ దాన్ని మోస్తూ మోడీ అంత గొప్ప నాయకుడు లేడని పొగుడుతున్నారంటే అది పదవి కోసం తప్ప మతోన్మాదం నుంచి ప్రత్యామ్నాయం చూపించే మార్గం ఎవరి దగ్గర లేదు. కాబట్టి నేను అనేది, మిగతా పార్టీలు ఏవి కూడా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా సక్రమైన పరిష్కారం చూపగలిగిన పరిస్థితులు లేవు. సక్రమైన పరిష్కారం చూపగలిగే కమ్యూనిస్టులకు దాన్ని అమలు జరపగలిగి ఆకర్షించేంత శక్తి లేదు. అది వాస్తవం. తాత్కాలికంగా అట్లాంటి ఆకర్షణ శక్తి కమ్యూనిస్టులకు తగ్గొచ్చు. కానీ నీ దగ్గర ఒక అయస్కాంతం ఉంటే అది ఇవాళ కాదు రేపు ఆకర్షిస్తుంది, అందులో సమస్య ఏం లేదు. కాబట్టి ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఒక మతోన్మాదమే కాదు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వస్తుంది. ఇవాళ బీహార్ గురించి మొన్నటిదాకా చర్చించుకున్నాం. బీహార్లో ఏం జరుగుతోంది? సారా పోసి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే పరిస్థితి చల్లట్లేదు. ఇంకా ఎటు సారా ఇస్తే అటు తీసుకుంటున్నారు, ఏసేకెళ్ళి వేస్తున్నారు. డబ్బులు అన్ని చోట్ల తీసుకుంటున్నారు, ఏసేకెళ్ళి వేస్తున్నారు. అందుకని సారా డబ్బులు సరిపోవని చెప్పి ఎమ్మెల్యేలు కొనడం స్టార్ట్ చేశారు. అది కొత్త ఎత్తుగడ. ఎమ్మెల్యేలు కొన్నా సరే సరిపోవట్లేదు, గ్రూపులుగా కొనడం స్టార్ట్ చేశారు. ఏకనాథ్ షిండే లాగా మహారాష్ట్రలో, అది మూడో ఎత్తుగడ. అది కూడా సరిపోవట్లేదు. అందుకోసం అసలు ఓటర్లే లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు బీహార్లో జరుగుతుంది అది. 65 లక్షల ఓట్లని అసలు తీసేశారు లిస్టులోంచి. ఎందుకు తీసేశారండి? వీళ్ళంతా చచ్చిపోయారండి అన్నారు. రాహుల్ గాంధీ కష్టపడి చాలా మందిని పోగేసి చచ్చిపోయిన వాళ్ళందరినీ సుప్రీంకోర్టుకు తీసుకుపోయి చూపించాడు. సుప్రీంకోర్టుకి వీళ్ళండి చచ్చిపోయిన వాళ్ళు అని. అంటే అంత నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పని
బీహార్లో బీజేపీ వాళ్ళు చేశారు. దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సహకరించారు. ఆ తర్వాత గ్రూపులుగా చీల్చడం, పార్టీలు మార్చడంతో సరిపెట్టకుండా మీ అందరికీ తెలుసో తెలియదో ఇప్పుడు కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఆ కొత్త చట్టం ఏంటంటే ఎవరైనా ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా వాని మీద ఒక క్రిమినల్ కేసు వచ్చిందంటే 30 రోజులు పోలీస్ కట్టడిలో ఉన్నాడంటే ఆయన ఎమ్మెల్యే గిరి ఊడిపోతుంది, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి? ప్రతిపక్ష ముఖ్యమంత్రి ఎవరైనా గట్టిగా ఎప్పుడు బీజేపీకి లొంగకుండా పోరాడేవాడు ఎవడనుంటే ఈ లల్లు ప్రసాద్ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉంటే కేసుల్లో ఇరిగించడానికి ఆ కేసుల్లో 30 రోజుల పాటు కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఆయన పదవి రద్దవుతుందని చెప్పి ప్రకటించి మొత్తం రాజకీయ గందరగోళం సృష్టించడానికి ఈ కొత్త చట్టం వస్తోంది. అంటే ఇంకా రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, లౌకిక విలువల పట్ల, ఎన్నికల ప్రక్రియ పట్ల ఏమాత్రం విశ్వాసం లేని బీజేపీ ఈ తప్పుడు మార్గాల్లో తన సీట్ని బదిలీ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండియా బ్లాక్ పేరుతో అన్ని పార్టీలు ఏకమే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేదానికి, రాజ్యాంగాన్ని రక్షించే దానికోసం ప్రయత్నం జరుగుతున్నది. ఈ పార్టీల్లో కూడా అనేక తేడాలు ఉండొచ్చు, కానీ వాళ్ళున్న భౌతిక పరిస్థితుల్లో బీజేపీ ప్రమాదాన్ని దేశాన్ని నుంచి తప్పించడం కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇండియా బ్లాక్ కూడా కప్పలు తక్కెట్ లాంటిదే. ఒక కప్ప వస్తే ఇంకో కప్ప దూకేస్తోంది, ఇంకో కప్పని ఎక్కిస్తే ఇంకో కప్ప దూకుతోంది. ఇట్లాంటి పరిస్థితులు అన్ని కప్పల్ని కలిపి ఉంచడానికి ఈ ఎర్ర కప్పే ప్రయత్నం చేస్తోంది. అక్కడ కూడా అంటే కమ్యూనిస్టులు మాత్రమే వాళ్ళందరినీ పోగేసే పని మనం చేస్తున్నాం. ఈ కీలకమైన ప్రక్రియ నిర్వహిస్తున్న కమ్యూనిస్టులు భవిష్యత్తులో మరింత మంచి పాత్ర నిర్వహించే అవకాశం ఉంది. ప్రపంచ రాజకీయాలు కూడా ఒకప్పుడు 35 ఏళ్ల కింద కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఇంత నిరుత్సాహం రావడానికి ముఖ్య కారణం ఏంటి? అప్పటి వరకు ఆదర్శంగా ఉన్నటువంటి సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది 89లో. 89, 90 నుంచి ఇప్పటి వరకు ఈ 35 సంవత్సరాలుగా మనం ఆదర్శంగా చెప్పినటువంటి కమ్యూనిస్ట్ రాజ్యాలు కూలిపోయిన నేపథ్యాన్ని చూసినప్పుడు నిరుత్సాహం కలుగుతోంది ప్రజలకి. ఆ నిరుత్సాహం వల్ల పెట్టుబడిదారు సిద్ధాంతవేత్తలకు ఒక ఆయుధం దొరికింది. కమ్యూనిస్టుల పని అయిపోయింది. ఎప్పుడో మార్క్స్ నాడు, లెనిన్, మావో నాడు కమ్యూనిస్టుల సిద్ధాంతం అంటే మంచి సిద్ధాంతం అని ప్రజలను ఆకర్షించింది. కానీ ఇవాళ దానికి ఆ శక్తి లేదు. కాలం మారిపోయింది. కాలం మారినట్టుగా కమ్యూనిస్టులు మారలేదు. కాబట్టి ఇంకా వాళ్ళ భవిష్యత్తులో ముందుకు వచ్చే అవకాశం లేదు. ఇట్లాంటి తప్పుడు సిద్ధాంతాలు వాళ్ళు చెప్పారు. పెట్టుబడిదారు విధానమే అంతిమం, ఇంకా అమెరికన్ సామ్రాజ్యవాదానికి, దాని ఆధిపత్యానికి తిరుగులేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైంది ఆ సిద్ధాంతం అంతా? మీరు ప్రపంచ వార్తలు చూస్తే గత సంవత్సర కాలం నుంచి అమెరికా ముప్పు తిప్పులు పడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతోంది. అమెరికా చైనా మధ్య జరుగుతున్న ఘర్షణ, వాణిజ్య యుద్ధం. ఈ రోజున మొత్తం ప్రపంచ దేశాలన్నీ, కమ్యూనిస్టులు కాని దేశాలు కూడా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా చైనా చుట్టూ పోగ్గవడానికి కూటములు, బ్రిక్స్ కానీ, ఎస్సీఓ కానీ ఇట్లాంటి కూటములు ఏర్పడటానికి దారితీస్తున్నాయి. రాబోయే ప్రపంచ పరిణామాలు అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క పతనం దిశగా, ప్రత్యామ్నాయ శక్తులు ఔన్నత్యానికి వచ్చే దిశగా ముందుకు వస్తున్నాయి. ఇట్లాంటి కీలక తరుణంలో మనం ఉన్నాం. మనం ఈ పరిణామాల నుంచి ఉత్సాహం పొందాల్సిన అవసరం ఉంది. భౌతికంగా ప్రాణాలే త్యాగం చేసినటువంటి బిషప్రావు చంద్రరావు గారిని స్మరించుకుంటూ, మనం అంత పెద్ద త్యాగం కాకపోయినా ఈ ఉద్యమానికి కట్టుబడి ఉండి ఎర్ర జెండాని మరింత ముందుకు తీసుకుపోయే దానికోసం మన వంతు ప్రయత్నం చేయటమే